షరాబులు. పోలాండు దేశస్థుల్లో ఒక నమ్మకం ఉండేది. అదేమంటే ఆ దేశంలోని గనుల్లో మనుషుల్లాంటి భూతాలుండేవని. వాటిని షరాబులు అని పిలిచేవారు. ఈ షరాబులు ఎన్నడూ భూగర్భంలో నుంచి పైకి వచ్చేవారు కారు. గనుల్లో పనిచేసేవారితో కలిసి పనిచేసేవారు. కష్టాల్లో ఆదుకునేవారు. వాళ్ళు మామూలు మనుషుల కన్నా చిన్నగా ఉండేవాళ్ళు. మంచి స్వభావాలు కలవాళ్లకు అనేక విధాల సహాయపడేవాళ్ళు. లోహపు మట్టి తక్కువగా ఉన్న చోట శ్రమపడుతున్న వారికి సమృద్ధిగా ఉండే ప్రాంతాలు చూపేవారు. వాళ్ళు చెడ్డవాళ్లను సహించేవారు కారు. మరీ కోపం వచ్చినప్పుడు వాళ్ళు తవ్వే చోటు నుంచి లోహాన్ని మాయం చేసి లోతుకు తీసుకొని పోయేవాళ్ళు, లేదా పై మట్టి విరిగి వాళ్ల మీద పడేటట్టు చేసేవారు. షరాబులు కనిపించనప్పుడు కూడా వాళ్ళ అలికిడి గనుల్లో వాళ్లకు అప్పుడప్పుడు వినిపించేది. ఒక ఉప్పు గనిలో ఒక మేస్త్రి ఉండేవాడు. ఆ గనిలో ఒక పనివాడు చచ్చిపోయినప్పుడు ఆ పనివాడి భార్యకు ఆ మేస్త్రి పరిహారం చెల్లించక ఆమె చచ్చిపోయిన వాడి భార్య అని తనకు రుజువు లేదని అన్నాడు. ఆమె చచ్చినవాడి పెళ్ళామేనని ఇతర పనివాళ్లు సాక్ష్యం చెప్పారు. కాని మేస్త్రి వినిపించుకోలేదు. అలా తరువాత వారం రోజులకు ఆ మేస్త్రి ఒక సొరంగం గుండా నడుస్తూ ఉండగా పైకప్పు అతని మీద పడి విరిగి చనిపోయాడు. యుద్ధ సమయాల్లో ధనికులు తమ నిధులను ఈ ఉప్పు గనుల్లోనే దాచేవారట. అలాంటి నిధులు కొన్ని శాశ్వతంగా గనుల్లోనే ఉండిపోయాయి. అవి కూడా షరాబుల రక్షణలోనే ఉండినట్టు చెప్పుకునేవారు. వాటి కోసం చాలామంది వెతకటానికి ప్రయత్నించారు. కానీ అలా వెతుకుతూ ఉండే సమయంలో వారి చేతి దీపాలు అకారణంగా ఆరిపోతూ ఉండేవి. ఒకసారి ఒక షరాబు ఇద్దరు గనిపని వాళ్లకు నిధి ఉన్న చోటు చూపిస్తానని అన్నాడు. షరాబు వెంట పోయేటప్పుడు ఒక పనివాడు ఒక కర్రను చెక్కుతూ తడపలు కింద రాయిస్తూ వెళ్ళాడు. తరువాత దారి గుర్తు తెలుస్తుందని వాడి ఆశ. వాళ్ళు నిధిని కల్లార చూశారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు చూసుకుంటే కర్రపేళ్లు మాయమయ్యాయి. అది చూపి రెండో పనివాడు శుద్ధముక్కతో దారి వెంబడి గోడల మీద గుర్తులు పెట్టాడు. కానీ అవి కూడా మాయమయ్యాయి. అందుచేత ఆ పనివాళ్లు తాము చూసిన నిధిని మరెన్నడూ కళ్ళ చూడలేదు. పోలాండులోకెల్లా అత్యంత పురాతనమైనది, విస్తీర్ణమైనది ఒక గని ఉన్నది. అందులో షరాబులు హెచ్చు సంఖ్యలో ఉండేవారు. ఆ గనిని అనేక విభాగాలు చేసి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క షరాబు ఉండేవాడు. ఆ విభాగంలో పనిచేసేవారందరినీ ఆ షరాబు కనిపెట్టి ఉండేవాడు. పనివాళ్లకు ఏదన్నా అన్యాయం జరిగితే తమను కనిపెట్టి ఉండే షరాబు న్యాయం జరిగిస్తాడని వాళ్ళు నమ్మేవారు. ఒక పేద పనివాడు ఉండేవాడు. వాడు ఎక్కువ శ్రమ పడక అస్తమానము తాగేవాడు. వాడికి మంచి గని ఇచ్చేవారు కారు. ఒకనాడు వాడు ఉదయం నుంచి శ్రమపడినా కానీ ఒక్క పిసరు లోహం పడకపోయేసరికి ఒక బండరాతి మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ, నేను ఎలాంటి దరిద్రుణ్ణి, నాకెవరి సహాయమూ లేదు, ఇలాంటి చోట ఎంత శ్రమించి ఏం లాభం అని వాపోసాగాడు. ఒక షరాబు వాణ్ణి పలకరించి, నువ్వు చేసుకోవటానికి ఇచ్చిన చోటంతా కలిపి ఇదేనా అని అడిగాడు. ఇంతకన్నా మంచి చోటు నాకెవరిస్తారు అన్నాడు పనివాడు ఎంతో దీనంగా. నా వెంటరా, నీకు వెండి లోహం దొరికే చోటు చూపిస్తాను. నేను చెప్పినట్లు వింటే నీకు మంచి లాభం వస్తుంది, ధనికుడివి అయిపోతావు అని అన్నాడు షరాబు. పనివాడు షరాబు వెంట ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఇదిగో వెండి, నీకు కావలసినంత తవ్వుకో. నువ్వు తవ్విన వెండి తూయించి నీకు రావాల్సింది తీసుకున్న తర్వాత మనం మొదట కలుసుకున్న చోటికి రా, అక్కడ మనం డబ్బు పంచుకుందాం అని అన్నాడు షరాబు. పనివాడు సంతోషంగా తోటి పనివాళ్ల వద్దకు వెళ్ళి బోలెడు ముడివెండి ఉన్నదని తవ్వటానికి రమ్మన్నాడు. ఇక్కడి గనిలో సత్తు తప్ప ఏమీ లేదు, వెండి ఏనాడో ఒట్టిపోయింది, వెండి ఉన్నదంటున్నావు కనుక ఇదంతా నువ్వే తవ్వుకో అని వాళ్ళు ఎద్దేవా చేశారు. కాని ఆ పనివాడు తాగుడు ఆలోచన కట్టిపెట్టి ఒక నెలంతా ముడివెండి తవ్వి తన కూలి కింద అనేక వేల నాణేలు సంపాదించుకున్నాడు. ఆ నాణేలను ఒక తోపుడు తొట్టెలో పోసుకొని మొదట తాను షరాబును కలుసుకున్న చోటికి వచ్చాడు. షరాబు వాడి కోసం సిద్ధంగా ఉన్నాడు. నాణేలు సమంగా పంచగా ఒక నాణెం మిగిలిపోయింది. ఈ చివరి నాణెం ఎవరికి అని షరాబు అడిగాడు. అది నువ్వే తీసుకో బాబు అన్నాడు పనివాడు. నీకు డబ్బు కాపీనం పట్టలేదన్నమాట, అయితే అంతా నువ్వే ఉంచుకో, కానీ దాన ధర్మాలు చేయటం మరువకు, ఇక ఎన్నడూ గనుల లోపలికి రాకు అని చెప్పి షరాబు వెళ్ళిపోయాడు.
పనివాడు జీవితాంతం దాకా దానధర్మాలు చేస్తూ తాగుడు మానేసి సుఖంగా జీవించాడు. అదే గనిలో ఇంతకన్నా విచిత్రమైన సంఘటన మరొకటి జరిగింది. ఇది జరిగింది కూడా ఒంటరి పనివాడికే. ఒకనాడు ఒక షరాబు కనిపించి, ఒంటరిగా పనిచేస్తున్నావేం, నన్ను భాగస్థుడిగా కలుపుకుంటావా అని అడిగాడు. దానికా పనివాడు, ఇందులో లోహం చాలా తక్కువ, ఒక్కడికే కడుపు నిండదు, ఇద్దరం ఏం తింటాం అని అన్నాడు. మంచి చోటు నేను చూపిస్తాను, నా వెంటరా అంటూ షరాబు ఆ పనివాణ్ణి మరొక ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ముడిలోహం పుష్కలంగా ఉన్నది. పనివాడు ఉత్సాహంగా దాన్ని తవ్వటం ప్రారంభించాడు. కొద్దిసేపు అయ్యాక షరాబు వాణ్ణి భూగర్భంలో ఇంకా లోతుకి తీసుకొని వెళ్ళాడు. పనివాడు అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకుంటానని అన్నాడు. అతను తన వద్ద ఉన్న రొట్టె తిని నడుము వాల్చి కునుకు తీశాడు. అతను నిద్రలేచేసరికి షరాబు అక్కడే ఉండి, ఎంతసేపు నిద్రపోయావో తెలుసా అని అడిగాడు. 2 గంటలు పడుకొని ఉంటానేమో అన్నాడు పనివాడు. షరాబు ఏమీ అనక అతన్ని మరొక మార్గాన మొదటి చోటుకు తీసుకువచ్చి కొంత డబ్బిచ్చి ఊళ్ళోకి వెళ్ళి రొట్టె పట్టుకురా అని అన్నాడు. పనివాడు తిరిగి నేల మీదకి రాగానే అక్కడ పనిచేస్తున్న 4 ఆడకూలీలు అతన్ని చూడగానే బెదిరి చేసే పని మానేసి పారిపోయారు. పనివాడు వాళ్లను తిట్టుకుంటూ ఊళ్ళోకి వెళ్ళాడు. కాని ఊరు గుర్తుపట్టేటట్టు లేదు. ఆఖరికి తాను తన తల్లిదండ్రులు ఉండే ఇల్లు గాని, కనీసం ఆ ఇల్లు ఉండే వీధి గాని పోల్చటం వాడికి సాధ్యం కాలేదు. వాడు ఒక అంగడికి పోయి తన వద్ద ఉన్న డబ్బులిచ్చి రొట్టె ఇవ్వమంటే అంగడివాడు ఆ డబ్బులు చల్లవని అన్నాడు. ఆ దుకాణం వద్ద ఉన్న చదువుకున్న పెద్ద మనిషి ఆ డబ్బుల్ని పరీక్షించి 100 ఏళ్ల నాటివని చెప్పాడు. తాను ఒక 100 ఏళ్లు నిద్రపోయి ఉండాలని పనివాడికి అర్థమైంది. వాడు గనిలోకి తిరిగి వెళ్ళి షరాబుతో, నేను 100 ఏళ్లు నిద్రపోయినట్టున్నాను, ఇప్పుడు నా గతేం కాను అని అన్నాడు. అదంతా ఏమీ లేదు, నువ్వు ఊళ్ళోకి తిరిగి వెళ్ళు. నువ్వు మహా నిద్రపోతే 2 ఏళ్లకు పైన నిద్రపోయి ఉండవు. జ్ఞాపకం తెచ్చుకొని సరిగ్గా ఏడాదికి మళ్ళీ వచ్చి కనపడు, నేనిక్కడే ఉంటాను అని అన్నాడు షరాబు. పనివాడికి కొంత బంగారం ఇస్తూ. పనివాడు ఈసారి తిన్నగా ఇంటికి వెళ్ళగలిగాడు. కాని వాడు తన అనుభవాలు చెబితే వాడి భార్య గాని, పిల్లలు గాని, స్నేహితులు గాని నమ్మలేదు. సంవత్సరం గడిచాక పనివాడు మళ్ళీ గనిలోకి దిగి షరాబును కలుసుకున్నాడు. ఈసారి నీకు ఏకంగా నిధి నిక్షేపం చూపిస్తాను, నా వెంటరా అంటూ దారిలేని దారి వెంట పాడుబడిన సొరంగాల గుండా చాలా దూరం తీసుకొని పోయాడు. చివరకు వాళ్ళు చేరిన చోటు అంతులేని నిధులున్నాయి. ఇదంతా ఒకప్పుడు భూమికి దగ్గరగా ఉండేది. పనివాళ్లు సులువుగా తవ్వి తీసుకునేవారు. కానీ తేరగా వచ్చిన డబ్బుతో మనుషులు మందించిపోయారు. అందుకు శిక్షగా ఈ నిధి అంతా భూగర్భంలోకి దిగి వచ్చేసింది. నువ్వు పట్టుకుపోగలిగినంత పట్టుకొని పోయి సుఖంగా ఉండు అని అన్నాడు షరాబు. ఈ నిధిని గురించి నేను నలుగురికి చెప్పవచ్చునా అని పనివాడు అడిగాడు. చెబితే చెప్పు, పలుగులు పారలు తెచ్చి తవ్వుకుపొమ్మని కూడా చెప్పు అన్నాడు షరాబు. కాని పనివాడికి పట్టిన ఐశ్వర్యం చూసి వాళ్ళు కూడా వాడు చెప్పిన కథ నమ్మలేదు. ఈ నిధిని కనుక్కున్నవారు అటు తర్వాత ఎవరూ లేరు. ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది. యక్షుడి నవ్వులు. యక్షస్థలం అనే ప్రదేశంలో సోమగిరి అనే రైతు ఉండేవాడు. అతనికి భూమి, పశువులు ఉండేవి. కానీ అతనిలో కొంత లోభగుణం ఉండటం చేత పొలాల పని, పశువుల పోషణ అంతా తానే చూసుకుంటూ ఉదయం లేచినది మొదలు రాత్రి పొద్దుపోయిన దాకా తెగ తిరుగుతూ ఉండేవాడు. ఒకనాటి ఉదయం సోమగిరి తన పశువుల పని చూసుకొని పొలానికి పోతూ ఉండగా దారికి కొంచెం దూరం నుంచి ఎవరో గురక పెడుతున్న చప్పుడు వినిపించింది. సోమగిరి అటుగా వెళ్ళి చూసేసరికి కొన్ని చెట్ల మధ్య చాలా ఎత్తైన పుట్టగొడుగు, దాన్ని ఆనుకొని పడుకొని నిద్రపోతున్న మరుగుజ్జు మనిషి కనిపించారు. మరుగుజ్జు ఆకారము, పొట్ట, కురుచు కాళ్ళు, కురచ చేతులు చూసి అతనొక యక్షుడని సోమగిరి గ్రహించాడు. ఆ ప్రాంతంలో యక్షులను అప్పుడప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారు. పూర్వకాలంలో యక్షులు మనుషులతో స్నేహం చేసి తమకు గల విద్యల సహాయంతో ఎన్నో మేళ్లు చేసేవారట. ఆ కాలం పోయింది. ఇప్పుడు యక్షులు మానవులు కనబడితే పారిపోతారు. ఈ నిద్రపోతున్న యక్షుణ్ణి పట్టుకొని నిర్బంధించినట్లయితే వాడి సహాయంతో పెద్ద నిధి సంపాదించుకోవచ్చునని సోమగిరికి తట్టింది. అందుచేత అతను చప్పుడు కాకుండా వెళ్ళి ఆ యక్షుణ్ణి పట్టేసుకున్నాడు. నన్నెందుకు పట్టుకున్నావు, వదిలిపెట్టు అని యక్షుడు ఒళ్ళు తెలిసి పెనుగులాడాడు.
దొరక్క దొరికావు. నాకొక మంచి నిధి నిక్షేపం లాంటిది కావాలి. అది ఎక్కడ దొరుకుతుందో చెప్పిన దాకా నిన్ను వదిలిపెట్టను అన్నాడు సోమగిరి. ధనం ఎక్కడ పాతిపెట్టి ఉంటుందో నాకు తెలియదు. నీకెలా చెప్పాలి అని అన్నాడు యక్షుడు అమాయకంగా. మంచిగా నువ్వు చెప్పకపోతే నీకు చేయవలసిందేదో నేను చేస్తాను అని సోమగిరి యక్షుణ్ణి ఇంటికి తీసుకుపోయి భోషాణంలో పడేసి తాళం వేశాడు. ఇలా 1 నెల రోజులు గడిచిపోయాయి. ఒకనాడు సోమగిరి అడవి ప్రాంతానికి వెళ్ళి వస్తూ ఉండగా ఒక కలపదుంప దొరికింది. అది అన్ని ప్రక్కలా చెక్కి ఉన్నది. అది ఆ అడవిలోకి ఎలా వచ్చిందో సోమగిరికి తెలియలేదు. అతడు దాన్ని భుజానకెత్తుకొని ఊళ్ళోకి మోసుకొచ్చి వడ్రంగి శరభయ్యకు అమ్మి 2 రూపాయలు తీసుకొని ఇంటికి వచ్చాడు. సోమగిరి ఇంట్లోకి అడుగు పెట్టగానే భోషాణంలో ఉన్న యక్షుడు వికవిక నవ్వటం వినిపించింది. సోమగిరి యక్షుడితో, నెల రోజులు నిర్బంధంలో ఉంచినా నీకు బుద్ధి రాలేదు. నాకొక నిక్షేపం చూపించి నీ దారిన నువ్వు వెళ్ళక నీలో నువ్వు నవ్వుకుంటున్నావు. ఎంతకాలం ఇలా భోషాణంలో ఉంటావో ఉండు అని అన్నాడు కోపంగా. ఇది జరిగిన కొద్ది రోజులకే సోమగిరి ఇంటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు సోమగిరితో కొంచెంసేపు కబుర్లాడి మళ్ళీ బయలుదేరాడు. భోజనం చేసి పోకూడదా అన్నాడు సోమగిరి బంధువుతో. ఆ బంధువుకు సోమగిరి సంగతి తెలుసు. అందుచేత అతను వద్దులే, పోవలసిన దూరం చాలా ఉంది అంటూ బయలుదేరాడు. అతను సోమగిరి ఇల్లు దాటి 10 అడుగులు వేశాడో లేదో పలుకు తెంచుకొని పారిపోతున్న పొట్లగొడ్డొకటి అతన్ని కుమ్మి పడేసి పారిపోయింది. కాలు విరిగిన బంధువును సోమగిరి తన ఇంట్లోకి తెచ్చి నెల రోజుల పాటు ఉంచుకోవలసి వచ్చింది. సోమగిరి తన బంధువును ఇంట్లోకి తీసుకొస్తూ ఉండగా భోషాణంలో ఉన్న యక్షుడు రెండోసారి వికవిక నవ్వాడు. సోమగిరి విననట్లు ఊరుకున్నాడు. ఇంకొక నెల రోజులు గడిచింది. ఒకనాడు సోమగిరి సంతకు వెళ్ళాడు. అతను తన డబ్బంతా నేలలో ఒకచోట పాతి ఉంచాడు. ఆ కాలంలో డబ్బు జాస్తిగా ఉన్న వాళ్ళందరూ అలాగే చేసేవారు. సోమగిరి డబ్బు పాతిపెట్టిన చోటికి వెళ్ళి కొంత డబ్బు తవ్వి తీసుకొని మిగతాది మళ్ళీ పూడ్చిపెట్టి సంతకు వెళ్ళిపోయాడు. ఇది ఎవడో చాటు నుంచి గమనించి సోమగిరి వెళ్ళిపోయాక అక్కడ తవ్వి పాతిపెట్టిన డబ్బంతా తీసుకొని గుంట జాగ్రత్తగా పూడ్చి తన దారిన తాను వెళ్ళాడు. సాయంకాలం అయ్యాక సోమగిరి సంతలో కొన్న సరుకులతో ఇంటికి వచ్చేసరికి భోషాణంలో ఉన్న యక్షుడు పగలబడి నవ్వటం ప్రారంభించాడు. సోమగిరికి చాలా కోపం వచ్చింది. అతను భోషాణపు తాళం చెవి తెచ్చి భోషాణం తెరిచి యక్షుడిని ఒక పట్టుకు పైకి లాగి, 2 నెలలుగా నిన్ను నిర్బంధంలో ఉంచినా నువ్వు నాకు ఉపకారం చేయకపోగా విరగబడి నవ్వావు. ఇప్పటికి 3 సార్లు నవ్వావు. నీ నవ్వుకు కారణం చెప్పకపోయావో నిన్ను గొంతు నులిమి చంపేస్తాను. చెప్పు, నీ నవ్వులకు కారణమేమిటి అని అడిగాడు. ఒకరోజు నీకొక చెక్కిన దొంగ దొరికింది. దాన్ని నువ్వు శరభయ్యకు 2 రూపాయలకు అమ్మావు. వట్టి మందమతివి కావటం చేత అందులో లక్షలకు విలువైన బంగారము రత్నాలు ఉన్నట్టు తెలుసుకోలేకపోయావు. శరభయ్య వాటిని తీసుకొని లక్షాధికారి అయ్యి హాయిగా బ్రతుకుతున్నాడు. నీ మందబుద్ధి చూస్తే నాకు నవ్వొస్తుంది అన్నాడు యక్షుడు. సోమగిరికి ఈ మాట వినేసరికి మతిపోయినట్టయింది. రెండోసారి మా బంధువు కాలు విరిగినప్పుడు ఎందుకు నవ్వావు అని అతను యక్షుణ్ణి అడిగాడు. నీ తెలివి తక్కువకే నవ్వాను. రాక వచ్చిన బంధువుకు భోజనం పెట్టి పంపించినట్లయితే అతనికి ఆ అపాయం తప్పేది. నువ్వు అతని భారం నెల రోజుల పాటు మోసే అవసరం ఉండేది కాదు అన్నాడు యక్షుడు. మరి ఇప్పుడెందుకు నవ్వుతున్నావు అన్నాడు సోమగిరి. ఎందుకంటే నువ్వు పాతిపెట్టిన డబ్బంతా దొంగ కాజేసుకొని పోయాడు. నువ్వు పొద్దున అందులో కొంత తవ్వి తీసినప్పుడు ఆ దొంగ గమనించాడు. అది కూడా నీకు తెలియదు. నీ అంత తెలివి తక్కువ వాణ్ణి నేనెక్కడా చూడలేదు అని అన్నాడు యక్షుడు. నా డబ్బంతా పోయిందా అని గట్టిగా అరిచి సోమగిరి తాను డబ్బు పాతిపెట్టిన చోటికి వెళ్ళాడు. ఒక్క రాగి నాణెం కూడా మిగలకుండా అంతా పోయింది. సోమగిరి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి యక్షుడు కూడా లేడు. ఈ విధంగా యక్షుడి నవ్వులు అనే ఈ కథ సమాప్తమైంది. సలహాల శివుడు. రామాపురంలో వల్లభయ్య అనే రైతుకు శివుడు అనే ఒక్కడే కొడుకు. చిన్నప్పటి నుంచి శివుడు మహాబద్ధకస్తుడు. అతడికి అటు చదువులో గాని ఇటు పొలం పనులలో గాని ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. సుష్టుగా తిని మన్ను తిన్న పాములాగా ఎప్పుడూ పడుకొని ఉండేవాడు.
యుక్త వయసు వచ్చిన అతడి బద్ధకంలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. ఇది వల్లభయ్యకు చెప్పలేనంత బాధగా ఉండేది. వల్లభయ్య ప్రాణ స్నేహితుడైన దేవయ్యకు ఒకసారి ఒక చిక్కు సమస్య ఎదురైంది. ఆయన కూతురుకు సంబంధం కుదిరింది. కాబోయే అల్లుడికి పట్నంలో ఉద్యోగం, ఇచ్చే కట్నం పొలంగా కాకుండా ధనం రూపంలో కావాలని కోరాడు. దేవయ్య అందుకు ఒప్పుకున్నాడు. ముహూర్తం రోజు కూడా నిర్ణయం జరిగిపోయింది. బంగారం లాంటి తన పొలం అమ్మజోపాలే కాని క్షణాల్లో అమ్ముడైపోతుందనే నమ్మకం దేవయ్యకున్నది. అందువల్ల పెళ్లి రోజు దగ్గర పడే వరకు నిర్లక్ష్యం చేసి అప్పుడు అమ్మ చూపాడు. అయితే దేవయ్య అవసరం ఎరిగిన గ్రామస్తులు పొలాన్ని చాలా తక్కువ ధరకు అడిగారు. దేవయ్య వల్లభయ్య ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పి అవతల ముహూర్తం దగ్గరవుతుంది, ఏం చెయ్యాలో తోచటం లేదు అని అన్నాడు. వల్లభయ్య ఏం సలహా ఇవ్వాలో అర్థం కాక మౌనంగా ఊరుకున్నాడు. అంతలో మంచం మీద బద్ధకంగా పడుకొని ఉన్న శివుడు ఆవలిస్తూ, ఇందులో తోచేదేముంది, మీ పొలం జమీందారు గారి పొలానికి ఆనుకొనే కదా ఉన్నది, ఆయనకు సంగతి చెప్పండి, మంచి ధరకు కొంటాడు అని అన్నాడు. నిజమే, జమీందారు గారిని చూడాలన్న ఆలోచనే నాకు రాలేదు అంటూ దేవయ్య హడావుడిగా వెళ్ళిపోయాడు. తరువాత దేవయ్య పొలాన్ని జమీందారు న్యాయమైన ధరకు కొనటం, అనుకున్న ముహూర్తానికి దేవయ్య కూతురు పెళ్లి అవటం అంతా చకచకా జరిగిపోయింది. దేవయ్య శివుడికి ప్రత్యేకంగా విందు భోజనం పెట్టాడు. ఇది జరిగాక ఒకనాడు వల్లభయ్య దేవయ్యతో పిచ్చాపాటి మాట్లాడుతూ, మా శివుడు ఎందుకు పనికిరానివాడుగా తయారయ్యాడు అంటూ తన బాధను వెల్లడించాడు. దేవయ్య కొంచెంసేపు ఆలోచించి, బద్ధకం వల్ల వాడలా ఉన్నాడే కాని వాడి బుద్ధి మహా చురుకైనది, నీవలా చూస్తుండు, వాణ్ణి చాకులాగా తయారు చేసే బాధ్యత నాది అని అన్నాడు. తరువాత ఆయన శివుణ్ణి నిద్రలేపుతూ, ఒరే శివ, అందరూ నిన్ను బద్ధకస్తుడని పనికి మాలిన వాడని అంటుంటే నీకు బాధగా లేదా అని అడిగాడు. శివుడు మూతలు పడుతున్న తన కళ్ళను బలవంతాన తెరుస్తూ, వాళ్ళు అనుకుంటున్నది నిజమే కదా, ఎందుకు బాధపడాలి, నాకు నిజంగానే ఏ పని చేతకాదు అని అన్నాడు. ఏమో, నాకు మాత్రం నువ్వు మహా మేధావిలా కనిపిస్తున్నావు. నా పొలం అమ్మకం విషయంలో నువ్వు జమీందారు గారిని చూడమని ఇచ్చిన సలహా బ్రహ్మాండంగా లాభించింది. అందువల్ల ఇప్పటి నుంచి నువ్వు సలహాలు ఇవ్వటం అనే వ్యాపకం పెట్టుకో. ఆ కారణంగా జనం లాభం పొందుతారు, నీకు కాస్తో కూస్తో డబ్బు ముడుతుంది అని అన్నాడు దేవయ్య. శివుడు మంచం మీద మరొక పక్కకు ఒత్తగిల్లి, మీరు నాకు అనవసరమైన శ్రమ కలిగిస్తూ ఉన్నారు, నేనేమి మేధావిని కాదు అని అన్నాడు. ఆ సంగతి తేల్చవలసింది నువ్వు కాదు, మేము. నువ్వు మాత్రం కొద్ది రోజుల పాటు నేను చెప్పినట్టు చెయ్యి అని దేవయ్య శివుణ్ణి ఇంటి నడవాలో పరిచిన చాప మీద కూర్చోబెట్టాడు. తరువాత ఆయన ఒక పలక మీద ఇక్కడ సలహాలు ఇవ్వబడును అన్న మాటలు అందంగా రాసి శివుడి పక్కన ఒక కర్రకు వేలాడగట్టాడు. దారేపోయే వాళ్ళు అది చూసి నవ్వుకోసాగారు. వారం గడిచినా ఎవరూ సలహాలకు రాలేదు. ఇదంతా ఎందుకొచ్చిన తగలాటం, హాయిగా నన్ను నిద్రపోని అన్నాడు శివుడు దేవయ్యతో. దేవయ్య అందుకు ఒప్పుకోక, శివ, కాస్త ఓపిక పట్టు, నేను నీతో పాటు కూర్చుంటున్నాను కదా అని అన్నాడు. ఇది జరిగిన మర్నాడు వరహాలనే గొర్రెల కాపరి అటుగా పోతూ ఆగి దేవయ్యను, ఏమిటిదంతా అని అడిగాడు. చిక్కు సమస్యలతో సతమతమయ్యే వాళ్లకు శివుడు సలహాలిచ్చి పరిష్కార మార్గాలు చూపెడతాడు. ఎవరికి తోచింది వాళ్ళివ్వండి అని అన్నాడు దేవయ్య. అలా చెప్పరేం మరి అంటూ వరహాలు చిన్నగా నవ్వి, చూడు శివుడు, ఊరి వెలుపల పోరంబోకల్లో పచ్చిక దొరక్క మా గొర్రెలను కొండ ప్రాంతాలకు తోలుకుపోతున్నాము. అక్కడ తోడేళ్ల బెడద జాస్తిగా ఉన్నది. రాత్రివేళ అందరం నిద్రపోకుండా కాపలా కాస్తున్నా అవి ఒకటో రెండో గొర్రెలను ఎత్తుకుపోతున్నవి. ఏం చేస్తే ఈ బాధ తప్పుతుందో చెప్పు అని అడిగాడు. శివుడు నిద్రమత్తుతో కళ్ళు మూసి తెరుస్తూ, ఇక నుంచి రాత్రివేళ మీలో ఒకణ్ణి ఏ చెట్టు మీద ఉండి డప్పు మోగిస్తూ ఉండమని అనండి. ఆ మోత విని ఏ తోడేలు మీ గొర్రెలకేసి రాదు. మిగతా వాళ్ళంతా హాయిగా నిద్రపోండి అని సలహా ఇచ్చాడు. ఆహా, ఎంత మంచి సలహా, మా రాచిప్ప బుర్రలకు ఈ ఆలోచనే తట్టలేదు అని వరహాలు ఒక కాని శివుడి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. శివుడి సలహా వల్ల గొర్రెల కాపరులకు తోడేళ్ల బాధ తప్పిందని తెలిసి ఊళ్ళో వాళ్ళు సలహాల కోసం శివుడి దగ్గరకు రాసాగారు. క్రమంగా అతడి సంపాదన పెరగసాగింది. శివుడి గురించి పక్క ఊరి జమీందారులకు తెలిసింది. ఆయన కబురు చేసి శివుణ్ణి పిలిపించి,
నువ్వు సలహాలివ్వటంలో మంచి గట్టుకుడివని విన్నాను. నన్ను ఒక సమస్య వేధిస్తుంది. మా అల్లుడు మద్యపానానికి దాసుడైపోయాడు. అతని అలవాటు మాన్పించటం నా వల్ల కావటం లేదు. నీ సలహా ఏమిటి అని అడిగాడు. అయ్యా, ఒక పని చెయ్యండి. ఎవరైనా వైద్యుడి దగ్గర వాంతులయ్యే మందు తీసుకొని దాన్ని మీ అల్లుడు తాగే మందులో రహస్యంగా కలపండి. ఆయన వాంతులు చేసుకొని స్పృహ కోల్పోతాడు. అప్పుడు మీరు కాస్త హడావిడి చేసి వైద్యుడిని పిలిపించి ఆయన చేత విరుగుడు మందు ఇప్పించండి. తరువాత వైద్యుడి చేత మీ అల్లుడికి కల్తీ మద్యం వల్ల అలా జరిగిందని, విరుగుడు మందు చేయటం కొంత ఆలస్యం అయ్యుంటే ప్రాణానికే ప్రమాదం వచ్చి ఉండేదని చెప్పించండి. ఇక మీ అల్లుడు మద్యం జోలికి పోడు అని శివుడు సలహా ఇచ్చాడు. ఆ రోజు రాత్రి జమీందారు శివుడి సలహాను అమలు చేశాడు. మర్నాటి నుంచి ఆయన అల్లుడు ప్రాణం మీద తీపి కొద్దీ మద్యాన్ని విషంతో సమానంగా చూడసాగాడు. జమీందారు శివుణ్ణి మెచ్చుకొని 100 వరహాలు బహుమానంగా ఇచ్చాడు. ఇది జరిగిన నెల తరువాత ఆ దేశపు రాజు మహేంద్రపాలుడి మీద పొరుగురాజైన విక్రమవర్మ యుద్ధం ప్రకటించాడు. ఆ సమయంలో మహేంద్రపాలుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. ఈ సంగతి తెలిసే విక్రమవర్మ యుద్ధానికి కాలుదువ్వటం జరిగింది. జమీందారు మహేంద్రపాలుడికి మంచి ఆశ్రితుడు. ఆయన రాజును కలుసుకొని శివుడి సలహా వల్ల తానెలా లాభం పొందేది చెప్పాడు. మహేంద్రపాలుడు శివుణ్ణి ఆహ్వానించి సంగతి వివరించాడు. శివుడు ఆయనతో, ప్రభు, మీ అనారోగ్యం కేవలం కపట నాటకమే అని పుకారు పుట్టించండి. మీ అంతటా మీరు విక్రమవర్మ మీదికి యుద్ధానికి పోకుండా అతడు మీ మీదికి దండెత్తి వచ్చేలా చేసి ఓడించాలన్న వ్యూహంతో ఇలా అనారోగ్యం నటిస్తున్నట్టు ఆయనకు తెలిసేలా చేయండి. ఇందుకు మీరు రోజు అంతఃపురంలో నృత్యగాన విలాసాలలో మునిగి తేలుతున్నట్లు నీలి వార్తలు ప్రచారం చేయించండి. అయితే యుద్ధానికి మాత్రం తమరు అన్ని సన్నాహాలు చేస్తూ ఉండాలి. తన గూఢాచారుల ద్వారా ఈ సంగతులు విన్న విక్రమవర్మ సరిహద్దులు దాటే ప్రయత్నం మాని వెనుదిరిగిపోతాడు అని సలహా ఇచ్చాడు. రాజు శివుడు చెప్పినట్టే చేశాడు. వారం గడిచే లోపల గూఢాచారుల ద్వారా సంగతి విన్న విక్రమవర్మ యుద్ధం చేయాలన్న ఆలోచన మాని సరిహద్దుల్లో వేయించిన సైనిక శిబిరాలు ఎత్తివేయించి రాజధానికి వెళ్ళిపోయాడు. మహేంద్రపాలుడు అది విని పరమానందం చెంది శివుణ్ణి పెద్ద వేతనం మీద తన అంతరంగిక సలహాదారుగా నియమించుకున్నాడు. ఆనాటి నుంచి శివుడి పేరు సలహాల శివుడిగా స్థిరపడిపోయింది. ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది. సర్వనాశనం కథ. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవి పడే శ్రమ అంతా ఒక స్త్రీ కోసం కాదు కదా. ఎందుకంటే స్త్రీల మూలాన ఎంతటి మహనీయులకైనా దుర్భరమైన కష్టాలు వస్తాయి. అందుకు నిదర్శనంగా కాంచనప్రభ అనే స్త్రీ మూలాన కుండల దేశం ఎలా సర్వనాశనమైంది చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. కుండల దేశాన్ని రత్నకుండలుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను మామూలు రాజు కాదు, రారాజు. 12 రాజ్యాల పాలకులు అతనికి లోబడి ఉండేవాళ్ళు. రత్నకుండలుడికున్న బలం అతని వద్ద ఉండే 12 మంది దండనాయకులు. వారందరూ ఆరితేరిన యోధులు. రాజు వారిని మంత్రుల కన్నా హెచ్చుగా చూసుకునేవాడు. వారు కూడా నిష్కల్మషమైన రాజభక్తి కలవారు. తమ రాజు కోసం ప్రాణాలర్పించటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్ళు. ఒకనాడు రాజు సభ చేస్తూ ఉండగా ఆస్థాన కవికి ఆడపిల్ల పుట్టినట్టుగా వార్త వచ్చింది. వెంటనే సభికులు ఆస్థాన జ్యోతిష్యుణ్ణి ఆమెకు జాతక చక్రం వేసి ఫలితం చెప్పమని అన్నారు. జ్యోతిష్కుడు మీనమేషాలు గుణించి, ఈ పిల్ల నిశ్చయంగా జగదేక సుందరి అవుతుంది. కానీ ఈమె వల్ల రాజ్యానికి చాలా గొప్ప చేటుంది. ఈమె అడుగుపెట్టిన చోట మహోపద్రవాలు తప్పక జరుగుతాయి అని అన్నాడు. ఈ మాటలు వింటూనే దండనాథులు కొందరు, దేశ సౌభాగ్యం కోసం మహావీరులు సైతం ప్రాణాలర్పిస్తూ ఉండగా ఇంకా కళ్ళు తెరవని పసిగుడ్డు ఒక లెక్క, ఆమెను వెంటనే చంపించండి అని అన్నారు. రత్నకుండలుడు వారిని వారిస్తూ, పసికందును చంపవద్దు. ఆమెను నిర్జన స్థలంలో ఉంచి పెంచి యుక్త వయస్కురాలయ్యాక నేను నా భార్యగా చేసుకుంటాను. ఆమె లోకం ముఖం చూడకుండాను
లోకం ఆమె ముఖం చూడకుండాను నేను కట్టుదిట్టం చేస్తాను అని అన్నాడు. ఆ ప్రకారమే రాజు నిర్జనమైన కొండలోయలో ఒక ఇల్లు కట్టించి 3 స్త్రీల రక్షణలో ఆ చంటిపిల్ల పెరిగేటందుకు ఏర్పాటు చేశాడు. ఆ ఇంటికి చుట్టూ ఉండే కొండల మీద భటులను అహర్నిశలు కాపలా పెట్టాడు. రాజుగారు తప్ప మరెవరు ఆ ఇంటికి అరకోసు దూరంలోకి రాకుండా చూడటమే వాళ్ళ పని. ఆ పిల్ల శరీర ఛాయ చూసి ఆమెకు కాంచనప్రభ అని రాజే నామకరణం చేశాడు. కాంచనప్రభ అక్కడే పెరిగి పెద్దదయి కాలక్రమాన యుక్త వయస్కురాలయింది. ఆమెకు కలిగిన ప్రపంచ జ్ఞానమంతా ఆమెను పెంచిన 3 స్త్రీల ద్వారానే కలిగింది. అందులో ఒక ఆమెకు విద్య నేర్పించి ఎన్నో కథలు చెప్పింది. ఆమె ద్వారానే కాంచనప్రభ పాతకాలపు ప్రేమ పురాణాలన్నీ విని తాను ప్రసిద్ధ సౌందర్యవతులతో పోల్చదగిన మనిషి అయినట్టుగా తెలుసుకుంది. నేను ఎప్పుడూ ఈ ముసలిరాజునే చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఎక్కడ అందమైన పురుషులు లేరా అని కాంచనప్రభ తన గురువునడిగింది. రాజు కాంచనప్రభను త్వరలోనే పెళ్లాడనున్నాడని ఆ స్త్రీకి తెలుసును. అందుచేత ఆమెకు కాంచనప్రభ పైన జాలి కలిగింది. అందమైన పురుషులు లేకపోవటమేమిటి? రాజుగారు వచ్చే మార్గాన కనుమ వద్ద ఒక వీర యువకుడు కాపలా ఉంటాడు. అతను నవ మన్మధుడే. అలాంటివాడు భర్త కావాలని ఏ కన్య అయినా 1000 దేవుళ్లకు మొక్కుకుంటుంది అని అన్నదామె. కాంచనప్రభకు ఒక్కసారి ఒళ్ళు జల్లుమంది. ఎలాగైనా ఆ వీర యువకుణ్ణి ఒక్కసారి చూడాలని ఆమెలో బలమైన కోరిక కలిగింది. ఒకనాటి సాయంకాలం రాజు వచ్చే వేళ దాటిపోయాక ఒక ముతక శాలువ ఒంటినిండా కప్పుకొని కనుమ ద్వారం కేసి బయలుదేరింది. కనుమ ద్వారం వద్ద కాపలా ఉండే యువకుడు సాధారణ సైనికుడు కాదు. అతని పేరు కేదారుడు. అతని అన్నలిద్దరూ రాజుగారి వద్ద దండనాథులే. యోధుడుగా అతనింకా వారి స్థాయి అందుకోలేదు కానీ అవకాశం దొరికితే తన శౌర్య పరాక్రమాలు ప్రదర్శించటానికి సిద్ధంగానే ఉన్నాడు. అతని వయసు కూడా చాలా తక్కువ, 20 ఏళ్ళు. కేదారుడు మసక వెలుగులో ఎవరో రహస్య మందిరం నుంచి తన కేసి వస్తూ ఉండటం చూసి అక్కడ ఉండే 3 స్త్రీలలో ఒకతే అయి ఉంటుందనుకొని ఆమెకేం కావాలో తెలుసుకుందామనే ఉద్దేశంతో కనుమ నుంచి బయలుదేరి కాంచనప్రభకు ఎదురు వచ్చాడు. ఇద్దరు ఒకరికొకరు సమీపంగా వచ్చాక కాంచనప్రభ తాను కప్పుకున్న శాలువ తీసేసి తన అసాధారణ సౌందర్యం ప్రదర్శిస్తూ నిలబడింది. చాలాసేపు ఇద్దరూ కొయ్యబొమ్మలల్లే నిలబడిపోయారు. చివరకు కేదారుడు, నాతో వచ్చేస్తావా? మనం పెళ్లి చేసుకొని ఏ దేశమన్నా పోదాం అని అన్నాడు. కాంచనప్రభకు రాజంటే ప్రస్తుతం భయం ఉంది. కానీ ఈ యువకుడు తన భర్త అయ్యే పక్షంలో తాను దేవుడికి కూడా భయపడవలసిన అవసరం ఉండదని ఆమెకు ధైర్యం కలిగింది. ఎక్కడికి రమ్మన్నా వస్తాను, నన్ను నీ వెంట తీసుకుపో అని అన్నదామె. అలా క్రమంగా చీకటి పడుతుంది. కేదారుడు కాంచనప్రభను వెంట పెట్టుకొని బాగా పొద్దుపోయి తన అన్నల వద్దకు వెళ్ళి తాను తలపెట్టిన సాహసం గురించి వాళ్లకు చెప్పాడు. వాళ్ళు అతన్ని తప్పు పట్టలేదు. మీరిద్దరూ పెళ్లాడాలనుకుంటే ఈ రాజ్యంలో మీ ప్రాణాలు దక్కవు. ఇంకొక రాజ్యంలోనైనా మీకు క్షేమం ఉంటుందని తోచదు. మిమ్మల్ని కాపాడటానికి మేం కూడా వస్తాం. తెల్లవారేలోపుగా మనం రాజ్యపు ఎల్లలు దాటిపోతే మనకు అంతగా ప్రమాదం ఉండదు అన్నారు కేదారుడి అన్నలు. వారి కష్టాలకు అదే ప్రారంభం. వాళ్ళు దేశదేశాలు తిరిగారు. ఏ రాజు వద్ద కొలువులో చేరినా ఆ వార్త త్వరలోనే రత్నకుండలుడికి తెలియటమో అతను ఆ రాజుకు హెచ్చరిక పంపటమో వాళ్లకు ఆ రాజ్యంలో మంచినీరు పుట్టకపోవటమో జరిగింది. చివరకు వారికి చుట్టుపట్ల ఉండే ఏ దేశంలోనూ నిలువ నీడ దొరకకుండా పోయింది. అందుచేత వారు అరణ్యవాసం చేశారు. ఆకులు అలమలు వేటాడిన మృగాలు వారికి ఆహారం అయ్యాయి. గుహలలోనూ చెట్ల మీద కూడా నివాసాలు చేశారు. ఆ జీవితం దుర్భరమనిపించింది. వారు అరణ్యం దాటి దేశాలు కాని దేశాలలో చొరబడి అక్కడ ఏదో విధంగా జీవయాత్ర గడపాలని చూశారు. అక్కడ వారికి మరొక చిక్కు వచ్చి పడింది. ఆ దేశాలలో బలవంతులు కాంచనప్రభను కాజేయాలని చూశారు. కొందరు దౌర్జన్యానికి దిగితే అలాంటి వాళ్లను కేదారుడు అతని అన్నలు ఎదిరించి చంపటము కూడా జరిగింది.
వాళ్ళు హంతకులుగా శిక్ష పొందకుండా తప్పించుకోవటానికి ఇంకా దూరదేశాలకు పోవలసి వచ్చింది. ఇంతలో రత్నకుండలుడు ఆకస్మికంగా ఒక ప్రకటన చేశాడు. కేదారుడు అతని అన్నలు చేసిన ద్రోహాన్ని ఆయన క్షమించి వారిని తన దేశంలో ఉండనిస్తానని అన్నాడు. ఈ మాట మిగిలిన దండనాథులకు ఎంతో ఆనందం కలిగించింది. కేదారుడి అన్నలు తమ నుంచి చీలిపోవటం వాళ్ళకెంతో బాధగా ఉన్నా ఇంతకాలము వారేమీ అనలేని స్థితిలో ఉండిపోయారు. రాజుగారి ఔదార్యం వారిని పరవశులను చేసింది. రాజాజ్ఞ పొంది ముగ్గురు దండనాథులు కేదారుణ్ణి అతని అన్నలను వెతుక్కుంటూ చివరకు ఎలాగైతేనేం వారి ఆచూకీ తెలుసుకొని మిమ్మల్ని రాజుగారు క్షమించాడు, వచ్చేయండి అని చెప్పారు. వాళ్ళ మాటలు నమ్మొద్దు, ఇందులో ఏదో మోసముంది అని కాంచనప్రభ వారిని హెచ్చరించింది. మేము వంచకులము కాము, రాజుగారి గూఢచారులము కాము. మా మాట నమ్మవచ్చు. మీ ప్రాణాలకు పిసరంత హాని జరిగితే దానికి మా ముగ్గురి ప్రాణాలు బలిస్తాం అన్నారు వచ్చిన దండనాయకులు. వాళ్ళు పొరపడుతున్నారు. రాజు దుర్బుద్ధి వాళ్లకు తెలియదు అన్నది కాంచనప్రభ. ఆమె వైఖరి చూసి కేదారుడి అన్నలకు కోపం వచ్చింది. వాళ్ళ మాటలను నమ్మి మాట కోసం ప్రాణాలిచ్చేవాళ్ళు. మాకెందుకు పిరికి మందు పోస్తావు? మేము చావంటే భయపడే వాళ్ళమనుకుంటున్నావే? నిందితులుగా చావటం మాకిష్టం లేదు, కానీ మా సోదరయోధులకి అండదండగా ఉంటూ వీరమరణం పొందటానికి మేమెప్పుడు వెనుతీయం అన్నారు వాళ్ళు కాంచనప్రభతో. అందరూ స్వదేశానికి తిరిగి వచ్చారు. కాంచనప్రభ అన్నదే నిజమైంది. కేదారుడు అతని అన్నలు ఒంటరిగా ఉండేటందుకు రాజు యుక్తి పన్నాడు. వాళ్ళు తిరిగి వచ్చే సమయానికి ఆయన తన దండనాథులకు విందు ఏర్పాట్లు చేశాడు. ఆ విందులో పాల్గొనటానికి అందరూ వెళ్ళి ఉన్న సమయంలో తుచ్చులైన ఆయుధ భటులు వచ్చి కేదారుడు అతని అన్నలు కాంచనప్రభ ఉన్న ఇంటిపైన పడ్డారు. వారిలో చాలామందిని ఆ అన్నదమ్ముళ్ళు చంపేసి మిగిలిన వారిని పారద్రోలారు. ఇది జరిగిన కొద్దిసేపటికి రాజుగారి వద్ద నుంచి ఒక అధికారి వచ్చి, మీపైన దుండగులెవరో చెయ్యి చేసుకోబోయారట. రాజుగారు చాలా నొచ్చుకున్నారు. మీకు క్షమాపణ చెప్పుకుంటారట. మిమ్మల్ని బయలుదేరి రమ్మన్నారు అని చెప్పాడు. ఆ అధికారి మాటలు నమ్మి అన్నదమ్ముళ్ళు ముగ్గురు ఇంటి బయటికి వచ్చారు. వెంటనే రాజభటులు వారిని పట్టుకొని బంధించి ఒంటరిగా ఉన్న రాజు వద్దకు తీసుకెళ్లారు. వీళ్ళ ముగ్గురిని శిరశ్ఛేదం చెయ్యండి అన్నాడు రాజు. ఎవరికీ తెలియకుండా మరణ దండన జరిగిపోయింది. ఈ వార్త తెలియగానే దండనాయకులలో సగం మంది వధ్యాభూమికి వెళ్లి శవాలను చూశారు. వారితో పాటు వెళ్లిన కాంచనప్రభ కేదారుడి శవాన్ని చూస్తూనే గుండె పగిలి చనిపోయింది. రాజు చేసిన పని చాలా నీచమైనదని కొందరు దండనాయకులు తిరుగుబాటు చేశారు. రాజు ఏమి చేసినా అందులో దోషం ఉండదని, వంచనకు విరుగుడు వంచనే అని మరికొందరు దండనాయకులు వాదించారు. వారు రెండు కక్షలుగా చీలారు. వారితో పాటు సేనలు చీలాయి. వారి మధ్య భయంకరమైన అంతర్యుద్ధం జరిగి సర్వనాశనమైంది. ఆ అంతర్యుద్ధంలో రాజు కూడా ఆహుతి అయ్యాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఈ సర్వనాశనానికి కారకులెవరు? ఈ మహాపాపంలో ఎవరెవరికి ఎంతెంత వంతుంది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, తప్పు పూర్తిగా రాజుది. కాంచనప్రభ పుట్టినప్పుడే జ్యోతిష్కుడు ఇలా జరుగుతుందని చెప్పాడు. రాజు అందులో విశ్వాసం ఉంచాడు. కానీ దేశానికి అరిష్టం జరుగుతుందన్న విషయం దండనాయకులను బాధించింది, కానీ రాజును బాధించలేదు. కనుకనే వారా పిల్లను అప్పుడే చంపమంటే అడ్డుపడ్డాడు. పైపెచ్చు ఆ జ్యోతిష్కుడి మాటల మీది నమ్మకంతోనే ఒక అపూర్వ సుందరిని తనకు భార్యగా చేసుకోగోరాడు. ఆమె తనకు దక్కకుండా పోయాక ఆమెను కాపాడే వాళ్లకు పరిసర దేశాల్లో నిలవనీడ లేకుండా చేశాడు. వాళ్ళు తన సామంతుల దేశాలను కూడా దాటిపోయాక అతి నీచమైన ఉపాయంతో వారిని రప్పించి శిక్ష పేరిట వారిని హత్య చేశాడు. సర్వనాశనం జరగకుండా ఉండటానికి రాజు ఒక్క పనైనా చేశాడని చెప్పటానికి అవకాశం లేదు. అందుచేత పాపమంతా అతనిదే అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా సర్వనాశనం అనే ఈ కథ సమాప్తమైంది.